బుద్ధి ఉందా నీకు? మంచిగా జనాలు బాధలో ఉన్నారు, చేతి నిండా ఈ కట్టుకుంటే భక్తులు ఎవరు? అలాగే గడ్డాలు పెంచి విభూతులు పెట్టుకుంటే భక్తులు అనుకోరు. ప్రతి మనిషిని వాళ్ళ భావాలని, వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధల్ని అర్థం చేసుకుంటాం అనేది మినిమం అవసరం. ఒక భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవు. ఇంతకు ముందే ఎంత చెత్త మాటలు మాట్లాడారో ఒకసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఆంజనేయులు చెయ్యరిగిపోతే ఏమవుద్ది, బొమ్మే కదా అన్నాడు. మీరు కావాలంటే వీడియోలు ఉన్నాయి, చూసుకోండి. మీరు ఆంజనేయ స్వామి చెయ్యరు కొడితే ఆంజనేయ స్వామికి పోయేదేమి లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు, దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చెందుతుంది, దానివల్ల దేవుడికి పోయేది. అసలు ఆంజనేయులు చెయ్యరిగిపోతే బొమ్మే కదా, బొమ్మ అండి, విగ్రహం బొమ్మని ఏ హిందువు ఒప్పుకోరు. కనీసం హిందువులు కాకపోయినా క్రిస్టియన్స్ అయినా కానీ నేను గ్యారంటీ చెప్తున్నాను, మనోభావాలను గౌరవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. బొమ్మ అనేది అనుకుంటాం అనేది, బయటికి ఇంత పిచ్చిగా మాట్లాడటం అనేది ఇంకెవడు చేయలేడు, ఇంత దరిద్రుడు. అదే కాదు, రథం కాలిపోతే ఏమైంది, ఇంకో 40 లక్షలు పెట్టి, తరతరాల చరిత్ర అండి అది. రథం అంటే తమాషగా ఉందా? రథం కాలిపోతాం. ఇప్పుడు రథం కాలిపోతే వెంటనే వేసుకుని ఎవరు చేశారనేది పట్టుకుంటాం జరిగింది. అది ఉండాలి. అది మానేసి కనీసం దాని గురించి ఆలోచన కూడా లేకుండా, మాట అనేది రాకుండా పిచ్చిగా మాట్లాడటం అనేది దరిద్రుడికి ఇంకా పోదు కూడా. ఇంకా అంతే. అది ఎటు గుడివాడు వచ్చి మాట్లాడలేడు, అక్కడ కూర్చుని సొల్లు చెబుతూ ఉంటాడు. దీంట్లోంచి వెండి పోతే, అమ్మవారు వెండి పోతే 10 కేజీలు వెండి ఇంటికి పోయేదేంటి అన్నాడు. ఇట్లాంటి మనిషి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంటే అసహ్యం వేస్తుంది. జనాలందరూ తిట్టుకుంటున్నారు. ఆల్రెడీ ఇక్కడికి వస్తే చాలు కొట్టేటట్టున్నారు. ఇంత మాటలు మాట్లాడి గుడివాడు వచ్చారు కూర్చోమనండి. నేను ఎవరికి ప్రోత్సహించను. నేను దీన్ని నేను హింసను ఎటు ప్రోత్సహించను. నేను ఎవరిని ఉసిగొలిపే టైప్ కాదు. నేను ఒకటే చెబుతా ఉన్నా, నీకు సరిగ్గా ఏమన్నా ఆన్సరబుల్గా ఉంటే మొన్న వచ్చి ఉండాలి కదా. ఎలా ఎంత వరదల్లో జనాలు కొట్టుకుపోతున్నది, వాడు మొత్తం జనాలందరూ ఆహాకారాలు చేస్తుంటే ఒక్కడు లేడు ఇక్కడ. ఇప్పుడు ఎందుకు సొల్లు మీకు? బేసిక్గా ప్రశాంతం కూర్చొని మీరు చేయలేరు. మీకు స్పష్టంగా జనాలు చేయలేరు అని తెలుసుకున్నారు, తప్పించారు. అసలు కొంచెం సిగ్గు అనేది ఉండాలి మనిషికి. అసలు ఆ మాత్రం సిగ్గు అనేది, సెలవు అనేది పూర్తిగా పోయి పిచ్చిగా మాట్లాడతాం అనేది మళ్ళీ మొదలెడితే, ఈసారి అయితే కనుక ప్రజలే కొడతారు. నీకు చెబుతున్నా, గుడివాడలో కనపడితే జనాలు ఎవరు ఊరికినే పరిస్థితిలో లేరు. అంత కసిగా ఉన్నారు. అసలే కానీ దీంట్లో ఇది మొన్న కనపట్లేదని, ఈ రోజు నువ్వు చేసిన వ్యాఖ్యలకి ఎంత ఎమ్మడి పడితే అంతారో చూసుకుంది. ఎవరు ఊరుకోరు. సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావో తెలియకుండా మళ్ళీ వచ్చి దానికి సమర్థించేది ఏముంటుందండి? ఇది కలవలేదు, కలిసే అవకాశం లేదు, కలుపుతానికి తప్పు జరిగింది ఏమైనా చెప్పుకోవాలి. అంతేగాని పెద్దాన్ని మళ్ళీ చంద్రబాబు గారు ఏదో రాజకీయం చేస్తున్నానంట. ఏం రాజకీయం జరుగుతుందండి దాంట్లో? జనాల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రజలు చంద్రబాబు గారు ఒక్కరు చెప్పినంత మాత్రాన నిజం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారా? అన్ని టెస్టులు చేపిస్తారా? టెస్టులు చేసిన రిజల్ట్స్ ఉన్నాయి, ఎదురుకుండా కనపడుతుంటే ఇంకెలాంటి పిచ్చి మాటలకే మీరు మీ జీవితాలు పోగొట్టుకున్నారు. అట్లాంటిది మళ్ళీ ఇదే పిచ్చి మాటలకి మళ్ళీ తీసుకురాకండి. ఆ 11 కూడా పోతే 0లోకి వస్తారు. బేసిక్గా రెడీ అవ్వండి. ఇంకొకసారి మాత్రం ఈ పనికి మాలిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేకి చెబుతున్నా, మళ్ళీ ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం ఉరికిన పనే లేదు. మేము ప్రైవేట్ కేసులు అయినా ప్రతి ఒక్కళ్ళని నుంచోబెట్టి మీకు ఆన్సరబుల్గా చేస్తాం. తింగరాశాలు మాత్రం మానేసేయండి. దిస్ ఈజ్ ది ఫైనల్ వార్నింగ్. థ్యాంక్ యూ. నీకు దమ్ముంటే నీ పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలు, నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ కేడర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలనే అరికట్టు. వాళ్ళ మీద చర్యలు తీసుకో. నువ్వు ఇవన్నీ చేయకుండా నొట్సలతోనేమో ఒకటి చెబుతావు, నోటితోనేమో ఒకటి చెబుతావు. ఇక 24 గంటల దేవుడైనా రాజకీయమే, మావైనా రాజకీయమే, ఏదైనా రాజకీయమైనా మన బతుకు. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దుర్మార్గానికి, వెంకటేశ్వర స్వామి మీద, ఆయన ప్రసాదం మీద జరిగినటువంటి
బురదకి ఆ స్వామిని క్షమించమని చెప్పి ఈ చేసినటువంటి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి ఈ పాపానికి ఏమన్నా శిక్ష వేస్తే ఆయనకి వేయండి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దీంట్లో తెలవక ఎవరన్నా సమిధులైతే వాళ్ళని వదిలేయమని చెప్పి 28వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు చేసి చంద్రబాబు చేసినటువంటి ఈ పాపాలకి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి చంద్రబాబు దిగజారిపోయినటువంటి ఈ దిగజారుడుతనానికి పశ్చాత్తాపంగా మేమందరం కూడా ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి కానీ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి కానీ ఎవరూ కూడా హాని చేయలేరు. అది చెయ్యాలన్నటువంటి తలంపు వచ్చినా కూడా చెయ్యవసరంలా తలంపు వచ్చినా కూడా ఆ స్వామే చంద్రబాబు కన్నా మహిమ ఉన్నవాడు, చంద్రబాబు కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాడు. చంద్రబాబు లాంటి 1,00,000 మంది చంద్రబాబులు కూడా వెంకటేశ్వర స్వామిని కన్నెత్తి కూడా చూడలేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఆయన తప్పు ఈ కార్యక్రమంలో ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ దేవుడే ఆ వెంకటేశ్వర స్వామి ఆ వ్యక్తి మక్కిలెరకొట్టి ఒక మూల కూర్చోబెట్టే పరిస్థితి త్వరలోనే మనం అందరం చూస్తాం.